హాయ్ ఫ్రెండ్స్, తిరుమలలో రథసప్తమి వేడుకలు చూడండి ఎంత బాగా జరుగుతున్నాయో. మీరు ఎప్పుడైనా చూసినారా ఇలాంటి వేడుకలు? అసలు అదృష్టం ఉండాలండి ఇలాంటి వేడుకలు చూడటానికి. అసలు ఎన్ని లక్షల జనాలు వచ్చినా కూడాను ఎక్కడ ఏ పొరపాట్లు లేకుండా చాలా బాగా చేశారండి. దేనికి లోటు లేకుండాను మనము తిరుమల కొండ ఎక్కామంటే అన్నీ ఫ్రీనేనండి. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, తిండి ఫ్రీ, మనము సామాన్లు పెట్టుకోవాలన్నా, చెప్పులు పెట్టుకోవాలన్నా అన్నీ ఫ్రీనే. టెలిఫోను అన్నీను ఎక్కడికక్కడ పెట్టుకోవడానికి సెంటర్స్ ఉంటాయి, అందులోనే పెట్టేసి మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. ఇలాంటి సదుపాయాలు ప్రపంచంలో మరెక్కడా ఉండవేమోనండి. చాలా నీట్గాను చాలామంది సేవకులు మెయింటైన్ చేస్తారండి. వీళ్ళు తిరుపతి దేవస్థానము ఎంప్లాయీస్, తర్వాత ఫ్రీగా చేసే సేవకులు అయితేనేమి, మిగతా జనాలు అందరూ ఒక క్రమశిక్షణతో అంతను చూడండి ఎంత నీట్గానో, ఎంత బాగా చూడటానికి అందరికీ సదుపాయము. ఇన్ని లక్షల మంది వచ్చారంటే ఇంతమందిని మెయింటైన్ చేయడం ఎంత కష్టమో కదా. అయినా కూడాను తిండికి కానీ, మనకు నీళ్ళకి కానీ, పాలు, తర్వాత మజ్జిగ అన్నీ సప్లై చేస్తారండి. చాలా చాలా బాగుంటుంది ఈ రథసప్తమి వేడుక. నిజంగా ఎప్పుడైనా మీరు చూడకపోయినారంటే ఒక్కసారైనా చూడండి. తిరుమలలో చాలా చాలా బాగుంటుందండి వేడుక. ముందుగా ఎండ వచ్చిన తర్వాతే మొదలు పెడతారండి. అప్పటి వరకు దేవుడు అక్కడ ఆపి ఉంచుతారనమాట. ఎండ వచ్చిన తర్వాత రథసప్తమి అంటే అదే కదా మెయిన్. అప్పుడు ముందుగా గుర్రాలు, తర్వాత ఎద్దులు, తర్వాత ఏనుగులు ఊరేగిస్తారు. వెనకాల స్వామివారు అలాగా 7 గుర్రాల మీద 4 మాడ వీధుల్లోనూ ఊరేగిస్తారు. వచ్చిన భక్తులకు సదుపాయాలు చూడండి. ఎండ తగలకుండా షామియానాలు వేశారు. ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా చేశారండి. ఎవ్వరికి అవకాశం ఉన్నా కూడాను ఈ వేడుకలు మాత్రము తప్పకుండా చూడండి. ఈ స్వామివారికి చక్రస్నానం తర్వాత వచ్చిన జనాలందరూ పుష్కరంలో స్నానాలు చేశారండి. చేసిన తర్వాత హారతులు ఇచ్చేసి మళ్ళీ స్వామివారిని ఊరేగిస్తారు కదా, కల్ప వృక్షము. మళ్ళీ ఆ వేడుకలు చూడటానికి మళ్ళీ అందరూ వచ్చేసారనమాట. ఎక్కడ ఏ పొరపాట్లు లేకుండాను చాలా బాగా చేశారండి ఏర్పాట్లు అయితేను. ఇవి చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వేడుకలు జరుగుతూనే ఉంటాయండి. ప్రతి 2 గంటలకు ఒకసారి స్వామివారిని 4 మాడ వీధుల్లోనూ ఊరేగిస్తారు. ఈరోజు దర్శనం అయితే తక్కువే ఉంటారండి, స్వామివారి దర్శనము. ఎందుకంటే స్వామివారే బయటకు వచ్చేసారు కదా, అందుకనే ఇక్కడే చూస్తూ ఉంటారు అందరూ. ఎక్కడ ఏ పొరపాట్లు ఉండవండి. మనము పైకి వచ్చాక మరి 1 రూపాయి ఖర్చు కూడా ఉండదు మనకు. అంతను దేవస్థానం వల్ల ఖర్చేను. చూడండి ఎంతమంది జనాలు వచ్చారో. వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయండి. ఎక్కడ కూడాను ఎవ్వరికి ఏ ఇబ్బంది కలగకుండా చూశారు. చిన్నపిల్లలు తీసుకొని, ముఖ్యంగా తమిళనాడు వాళ్ళండి ఎక్కువగా 50% వాళ్ళే ఉంటారు ఆంధ్ర వాళ్ళకంటేను. ఒకరోజు ముందే వచ్చేస్తారండి. ఏ వేడుకలు జరిగినా తిరుమలలో ముందు వాళ్ళే హాజరవుతుంటారు. ముందు రోజే వచ్చేసి కొండ మీద స్నానాలు చేసి అక్కడే భోజనాలు చేసి అక్కడే పడుకుంటుంటారు కొండ మీదేను. తర్వాత ఈ వేడుక అయిన తర్వాత 2 రోజులు ఉండి తర్వాత వెళ్తారు. ఇంకా వాళ్ళకి ఏమీ లోటు ఉండదు కదండి. అన్ని సదుపాయాలు దేవస్థానం వాళ్ళే చూసుకుంటారు కదా, అందుకనే వచ్చిన జనాలు ఎన్ని రోజులున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ వేడుకలు చూడాలంటేనో అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి జనాలు. మొత్తము ఇండియాలో ఉన్న ప్రతి ఏరియా నుంచి ఏ ఏ స్టేటు వదలకుండా అన్ని స్టేట్ల వాళ్ళు వస్తారండి. ఈ భాష ఆ భాష అనే లేదు, ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ వేడుకలు చూస్తుంటారు. చూడండి ఎన్ని లక్షల మంది వచ్చారో. ఇంతమందికి కూడానండి భోజన సదుపాయాలకు ఏ లోటు లేకుండా
దేవస్థానం వాళ్ళు అలాగా పులిహార, ఉప్మా, తర్వాత పొంగలి, పాలు, పెరుగు, వాటరు అన్ని సదుపాయాలు చేస్తారండి. ఎవ్వరికి ఏ లోటు లేకుండా చూస్తుంటారు. అందుకనే ఇన్ని లక్షల మంది జనాలు వస్తుంటారు. దేవుడిని చూడాలంటే ఇదిగోటి ఇలాగ హారతులు కూడా ఇస్తుంటారనమాట. ఒక్కొక్క వాహనము వచ్చినప్పుడు అంతాను హారతులు ఇచ్చేసి ప్రసాదం పంచుతుంటారు. వచ్చిన జనాలేనండి, వచ్చిన జనాలు అన్నీ తెచ్చుకుంటారనమాట హారతులు ఇవ్వటానికి. ఒత్తులు, నూనె అన్నీ అప్పటికప్పుడు ప్లేట్లో పెట్టుకొని ప్రసాదం కూడా పెట్టి దేవుడు వచ్చినప్పుడు అంతా హారతి చేసి తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ ప్రసాదం పంచుతుంటారు. ఇదిగోటి చూడండి, ఎద్దులు, ఏనుగులు, గుర్రాలు అన్నీను. మనం ఎక్కడా చూడమండి ఇలాంటి వేడుక. ఎంత బాగుందో చూడటానికి. ఎక్కడా కనిపించదు ఇలాంటి వేడుకలు మీకు. ఏ గుళ్ళోనూ కూడా చేయరు ఇంతగా పెద్దగా వేడుకలు. ఒక్క తిరుమలలోనేనండి ఇంత బాగా చేస్తారు. సదుపాయం కూడానండి ఏ లోటు రాకుండా చాలా చాలా బాగా చేస్తారనమాట. ఎక్కడ కూడాను దేనికి లోటు రాకుండాను చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇన్ని లక్షల మంది జనాలు ఉన్నా కూడా ఎక్కడ కూడాను పరిశుభ్రత చాలా బాగా పాటిస్తారండి. ఎక్కడ కూడాను ఏమి ఇబ్బందులు లేకుండాను చూస్తారు. కోలాటం వాళ్ళు చూసారా ఎలాగా కోలాటాలు వేస్తున్నారు. ఇలాగా దేవుడు వెనకాలేను ఇలాగ దేవుడు ఊరేగింపు జరిగిన తర్వాత వీళ్ళందరూ వెనకాలే వెళ్తూ ఉంటారనమాట. ఇలాంటి వేడుకలన్నీ చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంటుంది. మన క్లాసికల్స్ అన్నీ డ్యాన్సులన్నీ ఇప్పుడేనండి చాలా బాగా చేస్తుంటారు ఈ వేడుకలు. ఈ బ్రహ్మోత్సవాలు జరిగిన తర్వాత ఇది రథసప్తమి వేడుకలు వస్తూ ఉంటాయి. ఇలాగా ప్రతి పండగకు ఇలాగ ఏదో ఒకటి వైకుంఠ ఏకాదశి, తర్వాత రథసప్తమి, బ్రహ్మోత్సవాలు ఇలాగ అన్ని పండుగలకు చాలా బాగా చేస్తుంటారండి. చూడటానికి జనాలు ప్రతి వేడుక ఈ సంవత్సరం చూసినా కూడా మళ్ళీ సంవత్సరం కూడాను ఇంకెంత బాగా చేస్తారో అని చూడటానికి వస్తూనే ఉంటారు. అన్ని రాష్ట్రాల జనాలు వస్తారండి. ఇది స్వామివారి పుష్కరంలో స్వామివారికి చక్ర స్నానం చేసిన తర్వాత జనాలందరూ ఈ పుష్కరంలో మునుగుతారు. ఇది చాలా నీట్గా ఉంటాయండి నీళ్ళు మాత్రము. చాలా బ్లీచింగ్ అదంతా వేసి చాలా